ప్యారడైజ్ ఆఫ్ ఎర్త్ గా గుర్తింపున్న కశ్మీర్ లో లేనిదంటూ ఏదైనా ఉంటే అది పీస్ మాత్రమే. హిందూ ముస్లింల అలజడులతో కశ్మీరీలు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. అయితే కశ్మీర్ లో భారత ప్రభుత్వం సాధించలేని, రాజా హరిసింగ్ సాధించలేని, ముఘల్స్ కూడా సాధించలేని పీస్ ని శతాబ్దాల క్రితం ఒక వ్యక్తి సాధించాడు. ఆయన పాలనలో కశ్మీర్ ప్రశాంతంగా ఉండేది. హిందూ ముస్లింలు కలిసి ఉండేవారు. ప్రజలందరూ ఆయన్ని ద గ్రేట్ కింగ్ అని పిలిచేవారు. ఆయన పేరే షాహీ ఖాన్. ఇది 15వ శతాబ్దం నాటి కథ. 19 ఏళ్ల వయసులోనే సుల్తాన్ ఆఫ్ కశ్మీర్ అయ్యారు షాహీ ఖాన్ అలియాస్ జైనులబ్దీన్. హిందూ ముస్లిం అన్న భేదం లేకుండా కశ్మీర్ ని పాలించారు. బ్రాహ్మణులను, పండిట్లను తన ఆస్థానంలో పెట్టుకున్నారు. గత రాజుల అరాచకాల వల్ల కశ్మీర్ ని విడిచిపెట్టి వెళ్లిపోయిన హిందువులను వెనక్కి పిలిపించారు. క్రిమేషన్ ట్యాక్స్, గోవధ వంటి వాటిని నిషేధించారు. హిందువుల పండుగలప్పుడు దానాలు చేశారు. ఆయన 50 ఏళ్ల పాలనను కశ్మీర్ లో గోల్డెన్ ఇయర్స్ గా పిలుస్తుంటారు. రాజు గొప్పవాడా చెడ్డవాడా అన్నది హిస్టరీ డిసైడ్ చేయదు. ఆయన పాలనలో ఉన్న ప్రజలు డిసైడ్ చేస్తారు. షాహీ ఖాన్ మరణం తర్వాత మళ్లీ ఆ స్థాయి రూలర్ ని ఎప్పుడూ చూడలేదని కశ్మీరీలు చెబుతూ ఉంటారు.